మే 1 ప్రపంచవ్యాప్తంగా దీనిని అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం, కార్మిక దినోత్సవం లేదా సరళంగా మే డే అని పిలుస్తారు. కానీ ఈ ప్రపంచ ఉద్యమం భారతదేశానికి ఎలా చేరుకుంది? దీని వెనుక ఉన్న ప్రముఖ నాయకులు ఎవరు? మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ కార్మిక వర్గానికి ఇచ్చిన శాశ్వత బహుమతి ఏమిటి? మే డే కథ 1886లో చికాగోలో ప్రారంభమవుతుంది. వేలాది మంది కార్మికులు 8 గంటల పని దినం కోసం కవాతు చేశారు. నిరసన హింసాత్మకంగా మారింది. అది హేమార్కెట్ వ్యవహారంగా మారింది, కాని అది ఖండాలలో విప్లవానికి దారితీసింది. 1923 చెన్నైకి వేగంగా ముందుకు సాగండి. లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు సింగరవేలర్ అనే దార్శనికుడు ఎర్ర జెండాను ఎగురవేసి భారతదేశం యొక్క మొదటి మే డే వేడుకను నిర్వహించాడు. బ్రిటిష్ వలసరాజ్యాల శక్తి వ్యతిరేకతను నిశ్శబ్దం చేసిన సమయంలో ఈ చర్య కేవలం ప్రతీకాత్మకమైనది కాదు, ఇది విప్లవాత్మకమైనది. సింగరవేలర్ మెరుగైన వేతనాల కోసం మాత్రమే పిలుపునివ్వలేదు. అతను గౌరవాన్ని డిమాండ్ చేశాడు. ఆయనతో పాటు అన్నీ బెసెంట్, లాలా లజపతి రాయ్ మరియు ఎంఎన్ రాయ్ కార్మికులను సమీకరించడంలో మరియు అవగాహన పెంచడంలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషిస్తున్నారు. వారు విశ్వసించారు, భారతదేశం స్వేచ్ఛగా ఉండాలంటే దాని కార్మికులను గౌరవించాలి. కాని కార్మిక హక్కులను నిజంగా సంస్థాగతీకరించిన వ్యక్తి ఇంకా రాలేదు. 1942లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో కార్మిక సభ్యుడిగా నియమితులయ్యారు. తరువాత భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా కార్మికుల హక్కులను పరిరక్షించడానికి ఆయన ఏ రాయిని వదిలిపెట్టలేదు. అతను కీలకమైన కార్మిక చట్టాలను ప్రవేశపెట్టాడు. కనీస వేతన చట్టం, ఫ్యాక్టరీల చట్టం, ప్రసూతి ప్రయోజన నిబంధనలు, సామాజిక భద్రతా పథకాలు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ 38, 39, 41 మరియు 42 న్యాయమైన మరియు మానవీయ పని పరిస్థితులు, సమాన వేతనం మరియు అవసరమైన సమయాల్లో సహాయం పొందే హక్కుకు పునాది వేసింది. శ్రమ ఒక వస్తువు కాదు, అది జాతి జీవితం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో మే 1 కేంద్ర జాతీయ సెలవుదినం కానప్పటికీ అనేక రాష్ట్రాలు దీనిని రాష్ట్ర నోటిఫికేషన్లు మరియు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం పాటిస్తాయి. నేడు ఇది ఒక రోజు కంటే ఎక్కువ సెలవు, ఇది ఒక నివాళి. కర్మాగారాలు, కార్యాలయాలు, పొలాలు మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లలో భారతీయ కార్మికులు ఆ తొలి మార్గదర్శకుల వారసత్వాన్ని కలిగి ఉన్నారు. ప్రపంచ సమాజానికి పురోగతి యంత్రాల గురించి కాదు, వాటి వెనుక ఉన్న చేతులు మరియు హృదయాల గురించి. మనం మన కార్మికులను గౌరవం మరియు న్యాయంగా చూసుకున్నప్పుడు వారు విధేయత, ఆవిష్కరణ మరియు నిబద్ధతతో ప్రతిస్పందిస్తారు. మరియు అది దేశాలను నిర్మిస్తుంది. కార్మికులను గౌరవించడం దాతృత్వం కాదు, అది న్యాయం. కాబట్టి ఈ మే దినోత్సవం కేవలం పోస్ట్ను షేర్ చేయవద్దు. కార్మికుడికి ధన్యవాదాలు. న్యాయమైన విధానాలకు మద్దతు ఇవ్వండి. మరియు గుర్తుంచుకోండి, ఒక దేశం యొక్క బలం అది దాని బలహీనమైన వారిని ఎలా పరిగణిస్తుందనే దానిపై ఉంది. శ్రీ సింగరవేలర్ నుండి డాక్టర్ అంబేద్కర్ వరకు మన కార్మిక హక్కులను రూపొందించిన వీరులను గౌరవిద్దాం. రైతు నుండి సాఫ్ట్వేర్ కోడర్ వరకు ప్రతి ఉద్యోగాన్ని గౌరవించే భవిష్యత్తును నిర్మిద్దాం. ఈ వీడియో మీకు అంతర్దృష్టితో కూడుకున్నదని అనిపిస్తే వీటిని మర్చిపోవద్దు. లైక్, షేర్. ప్రీమ్ సాగర్ ఎడ్యుకేషన్ విజన్కు సబ్స్క్రైబ్ చేయండి. వ్యాఖ్య: మీకు శ్రమ గౌరవం అంటే ఏమిటి? ఇది ప్రీమ్ సాగర్, శక్తినిచ్చే జ్ఞానాన్ని పంచుకోవడం. తదుపరి వీడియోలో కలుద్దాం.